హాయ్! అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి ఒక చిన్న ఫ్యాన్సీ స్టోర్‌కొచ్చానండి స్టిక్కర్స్ కోసమని. అలాగే మన ఆడవాళ్ళకి ఎన్ని టిక్‌టాక్స్, పిన్నీస్‌లు అవసరానికి ఎన్ని ఉన్నా కావాలి. ఇంకా ఇంకా కావాలంటాం. ఆ తర్వాత అవసరం తీరిపోతే ఎక్కడ పడేస్తామో తెలీదు. మళ్ళీ అవసరం వచ్చేసరికి మళ్ళీ వెతుక్కుంటాము. ఇంకా మళ్ళీ దొరకవు కూడాను. మళ్ళీ కొనుక్కోవడమేని. ఇదైతే నేను సేమ్ రిపీట్. ఎన్ని టిక్‌టాక్స్ కొంటానో, ఎన్ని పిన్నీస్‌లు కొంటానో యూజ్ చేసిన తర్వాత ఎక్కడో పడేస్తాను. మళ్ళీ అవసరం వచ్చేటప్పుడు మళ్ళీ కొనుక్కోవాల్సొస్తది. నాకు ఇదే అవుతుంది. ఇక నాలాగే మీరు కూడా అలానే చేస్తున్నారా? ఫస్ట్ అవసరానికి ఒక ఇన్ని కొనేసి, వాడేసి, ఎక్కడో పడేసి, మళ్ళీ వెతుక్కుంటే మళ్ళీ దొరక్క, మళ్ళీ కొనుక్కుంటున్నారా? సేమ్ కదా! అంతేనండి చాలా వరకు. అంటే ఎక్కడికెళ్ళాం కదా అనేసి ఒక్కటే చూడట్లేదు. అన్నీ చూస్తున్నాను. ఏం కొంటానో నాకే తెలీదు. ఏం కొన్నానో నెక్స్ట్ వీడియోలో పెడతాను. స్టిక్కర్స్ కోసమని మెయిన్ థీమ్ స్టిక్కర్స్ అయిపోయాయి అనేసి వెళ్ళాను. కానీ అన్నీ చూపిస్తుంది. అన్నీ చూస్తున్నాను గూడా. అంతే నేను అలాగే చాలామంది ఒకదాని కోసం వెళ్తాము. ఫ్యాన్సీ స్టోర్‌కెళ్ళాక లేడీస్ అస్సలు ఆగలేరండి. ఒక్కదానితో రాలేరు బయటికి. ఇంకా చాలా కొనుక్కొని, ఇంకేదో మిగిలిపోయింది. ఇంకా ఏదో కొనకుండా వచ్చేసామే అనే ఫీలింగ్‌తో చాలామంది వచ్చేస్తుంటారు. అంతే కొన్నాము. ఇంకా అంతే కొన్నాము. ఒకటో రెండో ఇంకా ఉండిపోయాయి అనే ఫీలింగ్‌తోనే వస్తాం బయటికి. అదేంటో తెలీదు. నా ఈ ఈ రీజన్ చాలామంది దగ్గర నేను విన్నాను గూడాను. అంతే తీసుకున్నాం. అంతే సాటిస్ఫాక్షన్ మాత్రం లేడీస్‌కి అస్సలుండదండి. నచ్చితే